నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి. ఈ మధ్య కాలంలో పెళ్ళిళ్ళ స్టైల్ మారిపోయింది కదా. బాగా గుర్తుంటే చిన్నప్పుడు పందిరేసేవాళ్ళు, తాటాకు పందిరి, అంతే, తాటాకు కొబ్బరాకులు తాటాకులు. మన జనరేషన్ వరకు లేదులే కానీ, అంటే నా పెళ్ళికి అది లేదు. ఎక్కడో తెస్తాం ఓడల్లోంచి. ఇప్పుడు అది యాంటిక్ తెలుసా? నువ్వు ఏదో చిన్నప్పుడు అని చెప్పావు కానీ ఇప్పుడు కొబ్బరి పందిరి అంటే యాంటిక్. అంటే ఇప్పుడు అన్నీ వీళ్ళకి ఇచ్చేస్తున్నాం. ఈ మ్యారేజ్ చేసే వాళ్ళకి, ఈవెంట్ మేనేజర్స్కి ఇచ్చేస్తుంటే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో తెచ్చి పెడుతున్నారు. అప్పట్లో అంటే చూసేంత వరకు నాకు గుర్తు, ఊర్లో పెళ్ళికి వెళ్ళాము అనుకో. ఇప్పుడు కొంచెం సిటీస్ టౌన్కి వచ్చేసరికి అట్లా పందిర్లు అంత లేవు. అంటే తాటాకు పందిర్లు లేవు, టెంట్లు వచ్చాయి. టెంట్ వేసే మండప్స్. ఓకే, కానీ మనం ఊర్లో పెళ్ళికి వెళ్ళాం అనుకోండి, ఖచ్చితంగా ఒక అరటి అది ఉండాల్సిందే. తర్వాత తాటాకు పందిరి, మీరు అన్నట్టు కొబ్బరి పందిరి ఉండాల్సిందే. అదంతా స్టైలింగ్ అంతా వేరు. బట్ మీరు అన్నట్టు ఇప్పుడు అంతా యాంటిక్ సిస్టంలో రోలు దంచడం ఇవన్నీ వచ్చేస్తున్నాయి లేబ్బా. దానికేం తక్కువ ఖర్చు అవ్వట్లేదు. ఇంతకుముందు ఏంటంటే మన చుట్టాలే అలా వెళ్ళి తాటాకులు తెచ్చి ఇంట్లో వాళ్ళే అల్లేవారు వాటిని మండపాల్లాగా. ఇప్పుడు అలా కాదు కదా, మనకు రావాలి, అలా మనకు వేయడం కూడా రాదు. ఒక ఈవెంట్ మేనేజర్కి ఇస్తాం, వాళ్ళకి ఇచ్చే డబ్బులు అంటే అప్పట్లో ₹1 ఖర్చు లేకుండా అయ్యేది, ఇప్పుడు మనం వేలు లక్షలు పోయాల్సి వస్తుంది. అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్, ఇప్పుడు మనం పెద్దవాళ్ళని ఎవరైనా అడిగే, మనకి ఎప్పుడు చూసావు తాతగారు అమ్మమ్మ గారు పెళ్ళైన 10 రోజుల తర్వాత చూసాం మీ తాతగారు ముఖం క్లియర్గా అంటారు కదా. కానీ ఇప్పుడు అలా కాదు, పెళ్ళికి ముందే ప్రీ వెడ్డింగ్ షూట్స్ అంటే ఇలా పట్టుకుని అలా పట్టుకుని, పెళ్ళి అయిన తర్వాత. సో భారీ ఖర్చుతో నిండుకుంది పెళ్ళంటే. ఇప్పుడు అదే అలా చేస్తేనే మనం గ్రాండ్గా చేసుకున్న లెక్కకు వచ్చింది. దానికి సంబంధించి జేపీ గారు అంత అవసరమా అన్నట్టు మాట్లాడారు. అఫ్ కోర్స్ రకరకాల అభిప్రాయాలు అనుకో, మీరేం చెప్తారు? ఫోటోగ్రాఫర్స్ని కూడా చాలామందిని షార్ట్ ఫిలిం ఉంది చేస్తాను, మేము ఓన్లీ వెడ్డింగ్స్ చేస్తాం, ఇలాంటివన్నీ చేయమంటారు. అంటే వెడ్డింగ్స్ చేస్తాం, ఓకే అదంతా ఇదంటే ఏముందన్న వెడ్డింగ్ అంటాడు. వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ అంటే వాళ్ళకి అసలే సినిమా ఫోటోగ్రాఫర్, సినిమాటోగ్రాఫర్ కంటే వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ అంటే ఆ రేంజ్ వేరు. ఇప్పుడు ఈవెంట్కి ఒక కాస్ట్ లక్షలే, ఫోటోగ్రఫీకి లక్షలే తెలుసా మీకు. వాడు ఫస్ట్ నుంచి వచ్చి మన అన్ని చేతులు అన్నీ పెట్టి దానికి ఒక 2-3 ఆల్బమ్స్ చేసిస్తారు. అది మళ్ళీ లైఫ్ లాంగ్ అట్లానే ఉంటుందంటే ఆల్బమ్, చిరుగుపొడలు అవన్నీ ఏమి ఉండవు, లక్షలు. పోతే బేసికల్లీ అమ్మాయి పుట్టింది, పెళ్లి చేయాలనుకున్నారు, పేదవాళ్ళు 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెడతారు. అంటే అక్కడే ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి ఆ ఊరోళ్ళందరూ హెల్ప్లు చేసుకుంటా కలిసి ఆడుతూ పాడుతూ చేస్తారు. అయినా సరే 2-3 లక్షలు ఖర్చు అవుద్ది. అప్పుడు నీకు మండపం వేయడానికి డబ్బులు ఎవరు తీసుకుంటారు? అంతే, అవి తేయడానికి డబ్బులు ఎవరు తీసుకుంటారు? నెక్స్ట్ దంచడానికి ఆడవాళ్ళు డబ్బులు ఎందుకు తీసుకుంటారు? మిడిల్ క్లాస్ వాళ్ళు సాదా సీదాగా చిన్నగా ఫంక్షన్ హాల్ చూసేసి అక్కడే వెడ్డింగ్ గిడ్డింగ్ అన్నీ చేసి రిసెప్షన్ అక్కడే పెట్టేసి 10 లక్షలు 15 లక్షలు ఖర్చు పెడుతున్నారు. సంపన్నులు 2 కోట్ల వరకు, మహాసంపన్నులు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, ఆ నెంబర్ కూడా కౌంట్ చేయలేము. సో మీరు ఇంత ఖర్చు, ఇప్పుడు పొలం అమ్మి అమ్మాయి పెళ్లి చేసామండి అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు జయప్రకాష్ గారు అడిగిన క్వశ్చన్ అదే, అమ్మాయి పెళ్లి చేసి పొలం అలాగే ఉంచి అమ్మాయికి ఇచ్చేస్తే బతికేస్తుంది కదా, జీవితకాలం ఆ పొలం ఉంటుంది కదా. కానీ పెళ్లి సింపుల్ గా చేసేసి పొలం ఇస్తే బాగుంటది కదా. ఇంట్లో ఇప్పుడు అమ్మాయి ఇంట్లో పెళ్లి జరగాలనుకోండి, అబ్బాయిలు ఏమంటారు తెలుసా, మాకు కట్నాలు వద్దు, అవద్దు ఇవ్వద్దు, కానీ పెళ్లి మాత్రం మా లెవెల్కి తగ్గట్టు గ్రాండ్ గా చేయండి, మేము ఒక 200-300 మంది వస్తామంటారు. అయిపోయింది, కట్నం ఇస్తేనే అయిపోతుంది ఆ పెళ్లి చేయడం కన్నా. అన్నావు. ఇంకొకటి క్యాటరింగ్ గురించి మాట్లాడాలి. నువ్వు ప్రదర్శించేస్తున్నావు. ఇప్పుడు మన జీవితం జీవించడానికి ఉంది. ఈ మధ్య కాలంలో అందరూ ప్రదర్శిస్తున్నారు జీవితాన్ని, జీవించట్లే ఎవరు. ఇప్పుడు బంగారు నగలు ఇన్నుంచి వరకు సరే, పెళ్ళంటే అమ్మాయి ముచ్చట తీర్చుకోవచ్చు, తప్పులేదులే, అదైతే ఎప్పటికీ ఉంటుంది. నగలు అమ్మి పెళ్లి చేస్తారు, పాత బంగారం అమ్మి అమ్మాయి పెళ్లి చేసి బంగారం తాకట్టు పెట్టి పెళ్లి చేసామండి ఇలా చెప్పుకుంటూ ఉంటారు. ఇల్లు అమ్మేస్తారు, ఇంకేదన్నా ఉంటే అమ్మేస్తారు. అవి ఉంచుకోవచ్చు కదా, పెళ్లి చాలా సింపుల్గా చేసుకోండి. అవన్నీ వీళ్ళకి ఇచ్చేస్తే వీళ్ళు వెనకేసుకొని జీవితాంతం బతికేస్తారు. ఇప్పుడు క్యాటరింగ్ గురించి మాట్లాడుకుంటే సలాడ్స్ ఒక 30 రకాలు, అంటే గ్రాండ్ ఎంత చూపించుకుంటే అంత. నీకు 200 ఐటమ్స్ అని వాడిస్తే ఏం చేస్తాడు? మెయిన్ కోర్స్ ఎప్పుడు అంతే ఉంటుంది. సలాడ్లు పెంచుతాడు, ఫ్రైమ్స్ పెంచుతాడు, పచ్చళ్ళు పెంచుతాడు, స్వీట్లు పెంచుతాడు, ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ ఎక్కువ ఇస్తాడు, కాంటినెంటల్, ఇండియన్ అండ్ చైనీస్ లైవ్ కౌంటర్స్.
ఇప్పుడు బ్రెడ్స్ నువ్వు 30 రకాలు ఇస్తావు, తినేవాడు ఒకటి రెండో తిన అసలు ఎవరు తినరు. నువ్వు సలాడ్స్ ఇన్ని పెట్టినా నువ్వు అన్ని సలాడ్లు వేసుకుంటే వాడికి ఇంకా అన్నం తినడు. ఇవన్నీ ఉంటాయి. బట్ ఏంటి నేను ప్రదర్శించావా లేదా? ఇలా రాగానే నీకు వెల్కమ్ డ్రింక్, పెళ్లి జరుగుతూ ఉంటుంటే తింటూ చూడడం, అవునా కదా? అవును ఉంటాయి. మన దగ్గరికి వస్తే స్టార్టర్స్, నెక్స్ట్ నాన్ వెజ్ 4 రకాలు, వెజ్ 4 రకాలు, ఇంకా ఒక అదేదో స్టార్టర్స్ 100 రకాలు, అండ్ ఐస్ క్రీమ్లో 10 ఫ్లేవర్లు, లైవ్ స్వీట్లో ఒక 100 రకాలు. అంత అవసరం లేదు మా. ఒక రాత్రికి మీకు తెల్లారేసరికి మర్చిపోతావు. ఇప్పుడు వీళ్ళందరికీ నువ్వు ఏదో చూపించుకుందాం అనుకుంటున్నావు, కరెక్టే. ఇంతకు మించి గ్రాండ్ పెళ్ళికి నువ్వు మళ్ళీ వెళ్ళావు, దీన్ని మర్చిపోతావు. ఇప్పుడు నా పెళ్ళికి వచ్చావు నువ్వు, నేను లావిష్గా పెట్టా, నీకు 500 రకాలు పెట్టా. నెక్స్ట్ మళ్ళీ నా పక్కింటోడి పెళ్ళికి వెళ్ళావు, వాడు 600 రకాలు పెడితే నా పెళ్ళి నీకు గుర్తుంటుందా? ఉండదు. మరి ఇంకేంటి, అంతే. సో బట్ నేను ఏదో ప్రదర్శించుకున్న ఫీలింగ్ మనకు ఉంటుంది. ఈ చండాలం కంటే వచ్చే వాళ్ళ కడుపు నిండా ఎంత కావాలో అంత పెట్టేసి మిగతాదంతా నువ్వు పెట్టే ఈ ఖర్చును వాళ్ళకి ఏదైనా ఉత్పాదక వస్తువులో లేకపోతే ఏమైనా ల్యాండో ప్రాపర్టీయో ఆ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ జీవితాంతం హ్యాపీగా ఉంటారు. పెళ్లి గ్రాండ్గా చేసుకున్న వాళ్ళు ఉన్నారు, పిల్లల్ని కన్న తర్వాత అప్పుల పాలైన వాళ్ళు చాలామంది ఉన్నారు. దీనివల్ల ఏంటంటే పేదలు ఇంకా పేదవాళ్ళు అవుతున్నారు. అప్పు చూసి కూతురు పెళ్లి చేసావు, ఆ అప్పు తీర్చలేక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు. అంత దాకా ఎందుకు, మళ్ళీ 4-5 నెలలు అయ్యేసరికి అమ్మ నాకు ఏమంటే ప్రెగ్నెంట్ అంటే ఇంటికి వస్తుంది. మళ్ళీ పెళ్ళికి ఎంత ఖర్చు పెట్టామో ఈ పిల్లలకు మందుల దగ్గర నుంచి ఇంజక్షన్ల దగ్గర నుంచి అన్ని మనమే చూసుకోవాలిగా. మళ్ళీ శ్రీమంతాలు ఉంటాయిగా, మళ్ళీ ఆ చీరలు కానీ ఇవి కానీ, పెళ్లి చీరలు ఖచ్చితంగా కనీసం 40,000 ఉండాలి పెళ్లి చీర. మరి అలా కనిపించట్లేదు, అలా ఉంది పరిస్థితి. సో ఇవన్నీ అవసరం లేదు. నా డెకరేషన్, అండ్ ఇప్పుడు డెకరేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. అప్పట్లో ఏంటంటే ఏం లేదండి, జస్ట్ తాటాకు పందిరి బంతులతో సింపుల్గా చేసేసామంటారు. ఇప్పుడు ఫారిన్ ఫ్లవర్స్ చీప్, బంతులు కాస్ట్లీ, అండ్ ఆ తాటాకు పందిర్లు కాస్ట్లీ. అది చేసేవాడు లేడు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎక్కడో రేరుగా ఉండేవాడు. ఇప్పుడు అది కాస్ట్లీ అయిపోయింది. దానికి ఇంకా డబ్బులు ఎక్స్ట్రా ఖర్చులు. అండ్ ఒక్కొక్క పెళ్లి అంటే హల్దీ ఫంక్షన్, గ్రాండ్ హల్దీ ఫంక్షన్, దానికో సెట్, దానికో డ్రెస్సులు. నెక్స్ట్ మెహందీ ఫంక్షన్, మళ్ళీ గ్రాండ్ మెహందీ సెట్, మళ్ళీ ఇంకో సెట్, ఆఫ్టర్ పార్టీ సెట్, బ్యాచులర్ పార్టీ సెట్, సంగీత్, అన్ని 1, 2 కాదు 100. ఇట్లా ఒక పెళ్లి ఇంత గ్రాండ్ మీరు ఖర్చు పెట్టే బదులు ఇదంతా ఎక్కడికి వెళ్తుందో మీకు తెలియట్లా. బాగానే ఉంది, మీ వల్ల కొంతమంది బతుకుతున్నారు. ఇప్పుడు వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్, వెడ్డింగ్ ప్లానర్స్, వెడ్డింగ్ కాస్ట్యూమ్ డిజైనర్స్, దిస్ పీపుల్ ఆర్ హ్యాపీ. మేకప్ పర్సన్స్, బ్రైడల్ మేకప్, బ్రైడల్ స్టూడియోస్ లక్షలు రెంట్లు ఇచ్చి రోడ్డు మీద ఉంటాయి, బ్రైడల్ స్టూడియో అని. అంటే ఏంటి, నీకు పెళ్లి కూతురు ఇది వేస్తే ఖచ్చితంగా 1,00,000-2 లక్షలు తీసేస్తారు. ఏం లేదు, మేకప్ నీకు చేసేది. మేకప్, ఆ శారీ క్రేపింగ్, దానికే డబ్బులు. ఇట్లా ఊరికే డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? అదేదో వాళ్ళకే ఇవ్వండి, ఏదైనా చిన్న ఆస్తి రూపంలో. దే విల్ బీ హ్యాపీ అనేది నా అభిప్రాయం. మోడీ గారు కూడా లాస్ట్ టైం ఏం చెప్పారు, వీళ్ళు డెస్టినేషన్ వెడ్డింగ్లు అని చెప్పేసి చూపించుకున్న వాళ్ళకి చూపించుకున్నంత అని ఫారిన్స్ వెళ్తున్నారు. ఒరే ఖర్చు అంతా అక్కడ ఎందుకు తగలేస్తున్నారు? ఆ తగలేసేది ఏదో మన దగ్గరే తగలేయండి, మన దగ్గర కూడా బోల్డ్ లొకేషన్లు ఉన్నాయి, ఇక్కడోడన్నా బాగుపడి వస్తాడు కదా అని. జయప్రకాష్ గారు ఏమంటారంటే, బాగుపడే వాళ్ళు ఎప్పుడైనా బాగుపడతానే ఉంటారు, అంత ఖర్చు పెట్టి వాడిని వీడిని బాగుపరిచే కంటే నీ కూతుర్ని నీ అల్లుని బాగు చేసుకోవచ్చు కదా. నిజమే కదా, అంతమందిని బతికించడం ఎందుకు? నీ వల్ల ఇప్పుడు ఆ పెద్ద డెకరేటర్కి 2 కోట్లు పెట్టి చేయించావండి పందిరి, ఆకాశం అంత పందిరి, ఇట్స్ ఓకే, అయిపోయింది. తెల్లారితే నువ్వు 3 కోట్ల పందిరి చూస్తే ఈ పందిరి గుర్తు పెట్టుకోడేవాడు. అది కాకపోయినా 3 రోజులు పోయిన తర్వాత తీసి 5 రోజుల తర్వాత అది స్క్రాపే, అదంతా స్క్రాపే. ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఆ ఫ్లవర్స్ కానీ ఇవన్నీ కానీ స్క్రాపే. సో అట్లా ఖర్చు పెట్టే కంటే ఆ ఇన్వెస్ట్మెంట్ ఏదో బ్యాంకులోనో ఫిక్స్డ్ డిపాజిట్ వేసి ఇంకేదన్నా చేసి వాళ్ళకి ఇచ్చేయండి, లెట్ బి హ్యాపీ. సింపుల్గా పెళ్ళిళ్ళు చేసుకోండి, దట్ ఈస్ వాట్ ఇతను చెప్పింది. నిజమే, నాకు కూడా కరెక్టే అనిపిస్తుంది ఈ రోజుల్లో. సరే, ఎన్ని కోట్లు పెట్టారు, పెళ్లి గ్రాండ్ గా చేశారు, మళ్ళీ అదే రోజు వచ్చేసరికి ఎడముఖం పెడముఖం అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇదొకటి. మళ్ళీ పోనీ ఇంత గ్రాండ్గా పెళ్ళిళ్ళు చేసి డెస్టినేషన్ వెడ్డింగ్లు చేసి కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఏడాది తిరిగేసరికి వీళ్ళు ఏమైనా కలిసి ఉంటున్నారా అంటే మళ్ళీ అక్కడికే మొదటికి వస్తుంది వ్యవహారం, విడాకులు. ఇంకా ఏం వాల్యూ ఉంది? ఆ ఫోటోస్ పని చేయు, ఏది డిలీట్ అయిపోతాయి. నువ్వు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన ప్రీ వెడ్డింగ్ షూట్ ఏమో ఇంటర్నెట్ లో డిలీట్ అయిపోతే, ఇంట్లో ఉంటే చింపేయబడితే తగలబెట్టేస్తావు. నెక్స్ట్ అన్ని కోట్లు ఖర్చు పెట్టిన పెళ్లి బట్టలనేమో
తగలబెడతావు, ఇంకెందులోనో పడేస్తావు. అంతే. ఆ నగల్ని వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇచ్చి జ్ఞాపకాలు ఏది ఉంచుకోరు. మళ్ళీ పెళ్లి నగలన్నీ కరిగించేసి ఇంకేదో చేపిస్తారు. ఒక్క జ్ఞాపకం వాడిది నీ దగ్గర ఉండదు, నీది వాడి దగ్గర ఉండదు. అవును. మళ్ళీ ఇప్పుడు చూడు ఈ ఖర్చు అంతా ఎక్కడ చచ్చింది. అదే నువ్వు ఎక్కడో ఫిక్స్డ్ డిపాజిట్ వీళ్ళ పేరు మీద వాళ్ళ పేరు మీద వేసావనుకో, నీ కూతురు పేరు మీద, సరే తర్వాత ఎప్పుడో ఫ్యూచర్లో విడాకులు తీసుకున్న ఆమె బ్రతికేది ఆమె బ్రతికేస్తుంది కదా. నిజమే. థ్యాంక్ యూ.